హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సాటరా. 5 లీటర్స్ వాటర్ బబుల్స్ ఫ్రెండ్ ఇచ్చారని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో. చూడండి వాటిల్లో వంగ మొక్కలు ఎంత బాగా వచ్చాయో. 5 లీటర్ల బాటిల్ అయినా చాలండి, ఎంత చక్కగా వంగ తోట పెరిగిందో చూడండి. నేనేదో పెద్ద హార్వెస్ట్ చేశానని కాదు ఈ వీడియో పెట్టింది. ఇంత చిన్న వాటిల్లో పెంచుకున్నా కూడా మన ఇంటికి సరిపడే వరకు కూరగాయలు అయితే మనం తీసుకోవచ్చు. టమాటాలు పెట్టుకోవచ్చు, ఇలా వంగ పెట్టుకోవచ్చు. బెండ విత్తనాలు కూడా వీటిలోనే పెట్టాను, అవి కూడా బాగా పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను నేను. చిన్న ప్లాంటర్లో అయినా మనం ఎరువులు ఇచ్చుకుంటే మంచిగా వస్తాయండి కాయలు. ఈ వంకాయలు అయితే పొడుగు ఉంటాయి కానీ లావు ఎక్కువ రావు. ఇంతకంటే ఎన్ని రోజులు ఉంచినా తెల్లగా అయిపోయి కాయ ముదిరిపోతుందే కానీ సైజు మాత్రం ఇంతే వస్తుంది. ఈ వంకాయలు తీరే ఇంతట నేలలో వేసినా కూడా ఇంతకంటే లావు రావట్లేదట. కానీ ఈ వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి కర్రీ. వంగ మొక్కలు నాటేప్పుడు స్టార్టింగ్లో సగం మట్టి మాత్రమే పోసాను. ఆ తర్వాత కొంచెం కొంచెం ఎరువులు ఇచ్చుకుంటూ వస్తున్నాను అప్పుడప్పుడు. చూడండి ఎంత చక్కగా వచ్చాయి కాయలు. కరివేపాకు మొక్కలు కూడా 2 వేసానండి, అయితే ఒకటి పోయింది, ఒకటి మాత్రం ఎంత చక్కగా పెరిగిందో చూడండి. ఫ్రెష్గా ఇంట్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 రెమ్మలు కోసుకుంటూ వాడుకోవచ్చు. అయితే ఎంత కట్ చేస్తే అంత బాగా పెరుగుతుంది కరివేపాకు. ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ చూడండి, వాటర్ బబుల్ పై పార్ట్ కట్ చేసి హ్యాంగింగ్ చేశాను, కింది పార్ట్ కట్ చేసి వంగ మొక్కలు పెట్టాను. ఇలా ఈ బబుల్లో ఏ పార్ట్ వేస్ట్ చేయకుండా ఎంచక్కా మొక్కలు పెంచుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.